హాయ్ మ్యామ్. హాయ్. సో ఐపీఎల్ చూస్తుంటారా? చూస్తా. ఏ టీమ్ సపోర్ట్ చేస్తారు? ఎంఐ. ఎందుకు ఎంఐ అంటే ఇష్టం? హార్దిక్ పాండ్యా కోసం సపోర్ట్ చేస్తాను. ఓకే, మరి హార్దిక్ పాండ్యా కొన్ని మ్యాచ్లు ఆడలేడు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన ఆడలేదు. ఆయన పర్సనల్ అది. ఓకే. సో ఆయన వరకు అయితే నాకు టీం ఇష్టం అంతే. మరి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వల్లే మేము ఇంత తొందరగా ఎలిమినేట్ అయిపోయారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాగాలేదని అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ బాగాలేదని కాదు, టీమ్ లో ప్లేయర్స్ యాక్టివ్ గా లేక గేమ్ పోయింది అంతే. ఫామ్ లో లేదని కాదు, కొంచెం ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు అంతే. మరి నెక్స్ట్ ఇయర్ మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకుంటున్నారా? మేబీ గుడ్. పక్కన. మరి ఈసారి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి? SRH, RCB, GT, పంజాబ్, CB, పంజాబ్ అంతే. మరి SRH వాళ్ళు నైట్ చాలా తొందరగా ఆల్ అవుట్ అయిపోయారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఎవరు? SRH వాళ్ళు. కొంచెం అంటే అపోజిట్ ప్లేయర్స్ బాగుండడం వల్ల అవుట్ అయిపోతారు, వాటికి వల్ల ఏం చేయలేం. అంటే 300 కొడతామంటారు కదా వాళ్ళు. SRH ఇస్ ద బెస్ట్ టీమ్, బట్ టైం బాగాలేకపోతే ఎవరేం చేయలేరు. ప్రతి టీం గొప్పదే, అట్లేం లేదు. మరి ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ KKR మ్యాచ్ ఉంది, ఎవరు గెలుస్తారు ఆ మ్యాచ్ లో? ఆర్సీబీ పక్క. ఆర్సీబీ అంటే ఆర్సీబీ గెలిస్తే టాప్ 1 కి వెళ్ళిపోతారు కదా. అవును. అంటే ఆర్సీబీ గెలిచి టాప్ 1 కి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా, లేదా KKR గెలిచి ఆర్సీబీ కిందికి వెళ్ళాలనుకుంటున్నారా? లేదు, ఆర్సీబీ టాప్ లో ఉంటే బెటర్. నమస్తే అన్న. నమస్తే. ఐపీఎల్ చూస్తున్నావా? చూసా. ఓకే, ఏ టీమ్ సపోర్ట్ చేస్తావన్నా? ముంబై. ఎందుకన్నా ముంబై ఇండియన్స్ అంటే ఇష్టం? రోహిత్ శర్మ ఫ్యాన్. ఓకే, మరి రోహిత్ శర్మ కెప్టెన్సీ లేదు ఈసారి, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఎలా అనిపించింది అన్న? ఏమంతా ఏం లేదు. అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వడం ప్లస్ మైనస్ ముంబై ఇండియన్స్ కి? మైనస్. పక్కా మైనస్. పక్కా మైనస్. ఓకే, మరి ఈసారి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు కదా, సో దాని గురించి ఏం చెప్తావు? ఇక కెప్టెన్సీ బాగాలేదు, బాగా ఆడలేదు, ఎవరు బౌలింగ్ కూడా సరిగ్గా చేయలేదు, సో ఓడిపోయింది. మరి నెక్స్ట్ ఇయర్ ఎలాంటి చేంజెస్ చేసుకుని రావాలనుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్ అంటే బెటర్ చేంజెస్, బ్యాట్స్మెన్ చేంజ్ చేయాలి, చేస్తే గెలిచిన హోప్స్ ఉన్నాయి. మరి ముంబై ఇండియన్స్ తోటి ఆర్సీబీ మ్యాచ్ గెలిచినప్పుడు టిమ్ డేవిడ్ ఒక సెలబ్రేషన్ చేశాడు కదా ఇలా అని, సో దాని గురించి ఏం చెప్తావు? ఏమైనా చూడలేదు అది. మరి చూడలేదా? అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి అలా చూపించడం ఎంతవరకు రైట్ అంటారు? చూపెట్టదు, అది తెలియక చూపెట్టవచ్చు. మరి నైట్ SRH వాళ్ళు ఓడిపోయారు కదా, దాని గురించి ఏం చెప్తావు? SRH ఓడిపోయిందా? 86 కి ఆల్ అవుట్ అయిపోయింది బ్రో, 160 టార్గెట్ కూడా చేజ్ చేయలేకపోయారు. ఇప్పుడు చూసుకుంటే క్వాలిఫై అయ్యే టైంలో ఇలా ఆడడం, దాన్ని ఎలా చూస్తారు? అది ఫస్ట్ బాగానే ఆడుతుంది, లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తుంది ఆ టీం. అంటే మొన్న హన్మ విహారీ అన్నాడు, ఓన్లీ ఫ్లాట్ పిచ్చెస్ మీదే ఆడతారు, బ్యాటింగ్ పిచ్ అయితేనే కొడతారు వీళ్ళు 200+, అదే స్టిక్కి పిచ్చెస్ ఉంటే మెల్లగా ఆగి ఆడడానికి రాదు అన్నట్టు చెప్పాడు. దాని గురించి ఏం చెప్తారు? అంటే చెప్పింది రైటా రాంగా? రాంగ్ అది. ఓకే, మరి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆర్సీబీ వర్సెస్ KKR మ్యాచ్ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఆర్సీబీ గెలవాలి ఇక. పక్కన ఆర్సీబీ గెలవాలి. అంటే ఆర్సీబీ గెలిస్తే టాప్ 1 కి వెళ్ళిపోతారు కదా. అట్లా KKR ఓడిపోతే ఇంటికి, ఎట్లా ఇంటికి అది. అట్లా ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తే బాగుంటది అనుకుంటున్నారు ముంబై ఇండియన్స్? రోహిత్ శర్మకి ఇస్తే బెటర్. మళ్ళీ రోహిత్ శర్మకి ఇస్తారు అనుకుంటున్నావు? మరి ఇస్తారో ఏమో, ఇస్తే బెటర్. ఇప్పుడు కొత్తగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తుంది కదా, ఆయన కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? ఆయనది బాగానే ఉంటది, కొంచెం బౌలింగ్ పోవడం వల్ల అట్లా. ఆయన కూడా ఫామ్ లో లేడు కదా, బొమ్మ తిన్నంత సేపు ఉండలేడు, ఫీల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయన మంచి కంబ్యాక్ ఇస్తాడు, కొన్ని మ్యాచ్లలో ఇక పోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్. మరి ఆర్సీబీలో చూసుకుంటే విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ 2 డకౌట్లు అయిపోయాడు అన్న, సో చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తావు? ఈ రోజు మ్యాచ్ లో ఎలా ఆడతాడు అనుకుంటున్నావు? ఇవాళ బాగానే ఆడతాడు, మినిమం 50 or సెంచరీ అలాంటిది. హాఫ్ సెంచరీ పక్కా చేస్తాడు. హాఫ్ సెంచరీ పక్కన. ఇంకా 2 మ్యాచెస్ పోయినాయి కాబట్టి కొంచెం హోప్స్ ఉన్నాయి, కొడతాడేమో అని. మరి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ, క్లాసన్, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది ఎట్ ద సీజన్ ఎండ్ లో? అభిషేక్ శర్మకి వస్తుందా పక్క?